బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు మా బేహద్దు పిల్లలకి బేహద్దుగా సందేశము. మీ తలరాతను మార్చే భాగ్యము మీరు తయారు చేసుకోండి. అనగా మేల్కోవడానికి బేహద్దు పిల్లలు జాగృతమై జ్యోతి స్వరూపంగా అయితే అందరు జ్యోతుల్ని వెలిగించగలుగుతారు. ఎవరి జ్యోతి ఆత్మజ్యోతి అయితే ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుందో ఆ ఆత్మే జ్యోతి స్వరూపంగా అందరి యొక్క జ్యోతులను వెలిగిస్తుంది, సదా జాగృతావస్థలో ఉంటుంది. తమ సమయం యొక్క విలువను తెలుసుకున్నారో అలాంటి అమూల్యమైన రత్నాలు విశ్వం అనే షోకేసులు విశేషంగా ప్రసిద్ధి చెందుతారు. సర్వ సిద్ధి స్వరూపులైన ఆత్మల యొక్క ప్రతి సంకల్పము స్వరూపంలోకి తెచ్చే విధంగా ఉంటుంది. తండ్రి సమానంగా మాస్టర్ రచయితలై సర్వ గుణాలను సేవా స్వరూపంలోకి తెచ్చేవారుగా ఉంటూ ఉంటారు. ఇలాంటి విశేషమైన ఆత్మలకి, విశేష సేవాదారి ఆత్మలకి, విశ్వ కళ్యాణకారి ఆత్మలకు, విశ్వ పరివర్తక ఆత్మలకు, స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసేటువంటి ఆత్మలకు, విశేష బేహద్ పిల్లలకి బేహద్ మా యొక్క హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే. సమయం దగ్గర పడింది అనటానికి గుర్తు ఏమిటి అంటే ప్రతి అడుగులోనూ సదా విజయం లభిస్తుంది. విజయం లభిస్తుందా లేదా అనే సంకల్పం కూడా నిశ్చయ బుద్ధి ఆత్మలకి, బేహద్ ఆత్మలకి అసలు కలగనే కలగదు. కలలో కూడా రాదు వారికి. ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్గా బాపూజీని జ్ఞాపకం చేస్తూ విశ్వ కళ్యాణం కోసం నిమిత్తమై ప్రతి కార్యము వెనక నిశ్చయ స్వరూపంలో విజయం స్పష్టంగా కనిపిస్తుంది. చెయ్యాలా వద్దా, అవుతుందా లేదా అనే సంకల్పం కూడా కలగదు. ఏది జరగాలో, ఏది జరిగి తీరాలో అది ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. బ్రాహ్మణుల మార్గంలో విజయం పూలలాగా ఆహ్వానిస్తూ పూల బాటలాగా అవుతూ ఉంటుంది. తండ్రితో సమానమైనటువంటి మహారథి పిల్లలు తండ్రిలాగే తమను తాము కేవలం నిమిత్త మాత్రంగా అనుభూతి చేసుకుంటారు. మహారథుల యొక్క విశేషత వారిలో ఉంటుంది. అహంకారం, నేను నేను అనే భావన అస్సలు వారికి ఉండదు. నేను నిమిత్త మాత్రాన్ని మరియు సేవాదారిని అనే వారి సహజ స్వభావంగా ఉంటుంది. స్వభావాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. వారి సంస్కారమే స్వతహానే, వాళ్ళ స్వభావమే అలాగే ఉంటుంది. స్వభావం వల్ల సంకల్పం, మాట మరియు కర్మ సహజంగానే జరుగుతాయి. మహారథుల ప్రతి కర్తవ్యంలోనూ విశ్వ కళ్యాణం యొక్క భావన స్పష్టంగా కనిపిస్తుంది. వారి ప్రాక్టికల్ రుజువు మరియు నిరూపణ ప్రతి విషయంలోనూ ఇతర ఆత్మలను ముందుకు నడిపించడానికి ముందు మీరు పేలే ఆప్ అని ఇతరులను కూడా ఉంచుతారు. ఇది వాళ్ళ పాటు పక్కాగా స్వతసిద్ధంగానే తయారై ఉంటుంది. ముందు నేను కాదు మీరు అనటంతో మీరే ముందుకు వెళ్ళిపోతారు. ఆ ఆత్మ యొక్క కళ్యాణానికి నిమిత్తంగా మీరు మారుతారు. అలాంటి మహారథులు ఎవరికైనా ఇలాంటి శ్రేష్టమైన ఆత్మ మరియు శ్రేష్టమైన స్వభావం ఉంటుందో వారే తండ్రితో సమానంగా కీర్తించబడతారు. మహారథి అనగా మహాజ్ఞాని, మహావరదాని. తన సన్ముఖ సాధనను, తన గుణాలను, తనకు లభించిన సర్వశక్తులను కూడా ఇతర ఆత్మల ఉన్నతి కోసం దానం చేసేవారుగానే ఉంటారు. అలాంటి మహారథుల సంకల్పాలు మరియు మాటలు సహజంగానే వరదానిగా మారుతూ ఉంటాయి. ఏ ఆత్మ పట్ల ఎలాంటి సంకల్పం చేసినా, మాట పలికినా అది ఆ ఆత్మ పట్ల వరదానంగా మారిపోతుంది. ఎందుకంటే మహాదాని అనగా త్యాగం మరియు తపస్సును చేసేటువంటి మూర్తి భవించిన రూపంగా ఉంటూ ఉంటుంది. మహాదాని అంటే త్యాగము, తపస్సు.
స్వరూపంగా ఉండటం. ఇదే కారణం చేత త్యాగము, తపస్సు మరియు మహాదానం యొక్క ప్రత్యక్ష ఫలంగా వారి సంకల్ప వరదాన రూపంలో మారుతుంది. అందుకే మహాదాని యొక్క మహిమ మహా వరదాని దానిగా కీర్తించబడుతూ ఉంది. మహారథుల యొక్క సంఘటన లైట్ హౌస్ మైట్ హౌస్గా పనిచేస్తుంది. ఎలాంటి మహారథుల సంఘటన అనుకుంటున్నారు? లైట్ హౌస్గా పనిచేస్తుందా అంటే వాళ్ళు ఎక్కడ ఉంటే వారి చుట్టూ సంపర్కంలో ఉండేవాళ్ళు చాలా తేలికగా అనుభవం పొందుతారు. అందరినీ తేలిగ్గా మార్చేస్తారు. అంటే వారు ప్రకాశంగా మైట్గా శక్తివంతంగా ఉంటారు. మైట్ అంటే శక్తి. ఈ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? బేహద్కి బేహద్ కళల ఆల్మైటీ అథారిటీ లైట్ హౌస్, బేహద్ లైట్ హౌస్, మైట్ హౌస్ తోటి కనెక్షన్ తోటి అయస్కాంతం యొక్క శక్తి వస్తుంది. ఇది రావడంతో నిస్సంకల్పంగా మారే పవర్ వస్తుంది. బేహద్ శాంతిని అనుభూతి పొందే శక్తి వస్తుంది. ఈ విధంగా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్గా పనిచేస్తుంది. ఇలాంటి తయారీ జరుగుతుంది కదా. అలాంటి సంఘటన తయారు కావటం అంటే జయధ్వానాలు జరగటం. అలాంటి సంఘటన సిద్ధం అవుతూ ఉంది అంటే ధ్వానాలతోటి తర్వాత ఆహాకారాలు కూడా జరుగుతాయి. ఈ దృశ్యం చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఈ దృశ్యం కూడా జరగబోతుందా అంటే మహారథుల సంఘటన లైట్ హౌస్ మరియు మైట్ హౌస్గా పనిచేస్తుంది. అలాంటి తయారీ జరుగుతుంది. అలాంటి సంఘటన తయారవ్వటం అంటే జయకారాలు జరగటమే. తర్వాత ఆహాకారాలు చెలరేగడం. తండ్రిని తెలుసుకొని వారుగా ఉన్నవాడు ఉంటే వాళ్ళ ఆస్తికి బాపు ప్రత్యక్షమైన తర్వాత ఆహాకారాలే చేస్తారు. తెలుసుకొని ఫాలో అవుతూ ఒప్పుకొని పురుషార్థం చేసేవాళ్ళు తండ్రి ప్రత్యక్షతోటి పిల్లలు కూడా ప్రత్యక్షం అవుతారు. అప్పుడు జయకారాలే జరుగుతూ ఉంటాయి. ఈ దృశ్యం చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఒకవైపు అత్యంత భయంకరంగా ఆహాకారాలు, మరోవైపు బేహద్ పిల్లలు సంతోషంగా జయధ్వానాలు. బేహద్కి బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానము పూర్తిగా తెలుగులో అనువాదం చేయించి అప్లోడ్ చేయిస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటుంది. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.